శ్రీరామ జయం. భగవంతుని అనుగ్రహం సులభంగా అందించేటటువంటి ప్రత్యక్ష రూపం గురువు. ఎవరు గురువు? అమ్మా నాన్న తొలి గురువులు అవుతున్నారు. తదుపరి చిన్ననాట మన చేత బలపం పట్టించి అక్షరాలు దిద్దించిన గురువు తొలి గురువు. తదుపరి ఆ క్రమంలో అనేకములైన విద్యలు మనకు కరదలామలకం అయి ఉండవచ్చుగాక, కానీ మంత్రోపదేశం చేసిన గురువే, మోక్షాన్ని అందించేటటువంటి గురువే ప్రధానమైన గురువు అవుతారు. పలువురిలో ఒక సందేహం ఉంటుంది, గురువు ఆచార్యులు ఒకరేనా అనే సందేహం. అది ఆచార్య శబ్దాన్ని ఆలయాలలో అర్చన చేసేటటువంటి క్రమంలో, స్వామి సన్నిధానంలో వివిధములైనటువంటి కైంకర్యములు చేసేటటువంటి భాగవతోత్తములు ఆచార్యులే అవుతారు. అలాగే భౌతికంగా విద్యలని మనకు బోధించిన వారు గురువులుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఈ రెండు మార్గాలలో కూడా ఏకత్రం చేసేటటువంటి మార్గం ఒకటి ఉంది. మోక్షాన్ని చేరేటటువంటి మార్గాన్ని అందించిన ఆచార్యులే సద్గురువు అవుతారు. తండ్రి ప్రప్రథమంగా ఎవరైనా కూడా గురువుగా స్వీకరించవలసిన పరమదైవం అంటుంది శాస్త్రం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. ఈ వేద ప్రమాణంలో తల్లి తండ్రి ఆచార్య స్థానాన్ని మూడవ స్థితిలో ఉంచడంలో గురువు ఆచార్యులు వేరా అనే ఊహ మనకు కలుగుతుంది. స్వస్తి కావచ్చుగాక. ఆచార్యులు సూక్తి ముక్తావళిని అందించేటటువంటి క్రమంలో గురు పరంపర పీఠానికి సంబంధించిన వారు పీఠాధిపతులుగా శాస్త్ర ప్రమాణాలతో నిరూపింపబడి ఉండగా, మంత్రోపదేశం చేసిన వారు గురువులుగా మనం సంభావన చేస్తూ ఉంటాం. ఆ గురువు మనస్సు ఇంకా ప్రధానమైనదిగా ధర్మశాస్త్రం బోధిస్తుంది. ఎవరిని ఆచార్యులుగా స్వీకరించాలి, ఎవరిని గురువుగా గ్రహించాలి, తల్లి తండ్రి ఎలాంటి బోధ చేసి ఉన్నారు, ఏ గ్రంథం ద్వారా ఏ సూక్తిని మనం గ్రహించవలసి ఉంటుంది, దక్షిణామూర్తి ప్రధాన గురువుగా, హయగ్రీవుడు మరి ఒక గురువుగా, గణపతిని, కుమారస్వామిని, సరస్వతిని, శారదాదేవిని, వివిధ రూపాలలో ఉండేటటువంటి దేవతా రూపాలను గురువులుగా స్వీకరించేటటువంటి సమయంలో ఈ అందరినీ కాకుండా ఎవరిని గురువు స్వీకరించవలసిందో బోధించేటటువంటి ఆత్మశక్తి, అది ప్రధానమైన గురువుగా మనం గ్రహించాలి. ఆత్మబుద్ధి సుఖంచైవ. మనకొక గురువు ఉన్నాడు, అది మన మనసులో చేరి ఉన్నాడు లేక ఉన్నది అని స్వీకరించినట్లయితే మంచి చెడు అనే రెండింటినీ వివేచన చేసి ఏది సవ్యమైనదో ఆ మార్గాన్ని అనుసరించవలసింది అని బోధించేటటువంటి మనస్సు ప్రధానమైన గురువు. ఇలాంటి గురుశక్తిని మనం పెంపొందింపజేసుకునేటటువంటి క్రమంలో గురువారన్నాడు దక్షిణామూర్తిని స్తోత్రం చేద్దాం, హయగ్రీవుడిని స్మరించుకుందాం. శనగపప్పు, బెల్లం, కొబ్బరికోరు ఈ మిశ్రమంతో చేసిన హయగ్రీవము అనే పదార్థాన్ని గురువుకు ప్రీతికరంగా అందించినట్లయితే గురుబలం మనకు లభిస్తుంది. గురుబలం పొందుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.